అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. మొక్కలు ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో వివిధ పేర్లతో, ప్రతి రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతంలో వివిధ పేర్లతోని మొక్కలు నాటుతా ఉంటారు. ఈ క్రమంలోనే ఆహ్, తాజు టెఫ్రీజియం ఆహ్, జోన్ రోడ్‌లో ప్రాజెక్టుకి అడ్డం వస్తున్నాయని యూపీ గవర్నమెంటు 3874 మొక్కలు కొట్టేయాలని చెప్పేసి కోర్ట్‌ని అనుమతి ఆహ్ అంటే నరికేయాలని చెప్పేసి కోర్టుని అనుమతి కోరితే అది 2818 చెట్లు నరకడానికి అనుమతినియడం జరిగింది. అయితే కోర్ట్ ఏం చెప్పిందంటే దానికంటే 10 రెట్లు మొక్కలు నాటాలని చెప్పేసి ఇది చేయడం జరిగింది. 229 చెట్లను వేళ్ళతో సహా మరో చోటకి తరలించమని కూడా ఆదేశించింది. సో, పర్యావరణం యొక్క ప్రాముఖ్యత మనకిక్కడ అర్థమవుతా ఉంది. జనరల్‌గా రోడ్లెమ్మటి చెట్లు వేగంగానే కొట్టేస్తా ఉంటారు. ఎక్కడో ముక్కులో అసలు జనరల్‌గా ఒక చెట్టుని కొడితే 10 మొక్కలు నాటాలనేది చాలా కాలంగా ఉన్నది. కానీ అది అమలు జరగట్లేదు. ఇది ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది. సో, ఆహ్, నిర్దాక్షిణ్యంగా చెట్లు నరకటం అనేది ఏదైతే ఉన్నదో అది 2000 ఈ ధోరణి పెరిగిపోతా ఉంది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో తెలంగాణలో ఈ తరహాలో 6,65,326 చెట్లని అంటే సగటున ఏడాదికి 1,00,000 చెట్లను అడ్డంగా నరికేశారని చెప్పేసి అడ్డంగానే నరుగుతారు. నిలువుగా నరకేది కాదు చెట్లని అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. 2021 లైట్ రేట్ తరలింపు నిమిత్తం విశాఖ, తూర్పుగోదావరి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలో 12 కిలోమీటర్లు కాలిబాటన 30 అడుగుల వెడల్పు లైన్ చేయాలని చెప్పేసి అంటే ఇప్పుడు టెక్నికల్‌గా కొన్ని రూట్స్ చెప్పొచ్చు గానీ, ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా ఈ ఈ పర్యావరణాన్ని దెబ్బతీస్తా ఉన్నారు. వీళ్ళు మొక్కలు నాటరు. పైగా పర్యావరణవేత్తలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే నాలాగా మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళు ఒక కథగా, కార్యక్రమంగా నడుపుతా ఉంటారు. చెట్లు నరికేయటం అంతే కాంట్రాక్టర్ల పని. రోడ్లేసుకోవడం కార్యక్రమం పని. వాళ్ళ జీవితకాలంలో మొక్క నాటినట్టుగా ఉండదు. 2021, 23 మధ్య కాలంలో 58 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వృక్షసంపద నష్టం వాటిల్లిందని లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే కరెంట్ లైన్‌లకు సంబంధించి రోడ్లు, లేకపోతే డ్రైన్లు, గనుల తవ్వకాలు ఈటికి గనులు, ఖనిజ వనరులు తీసేటప్పుడు అడవిని ఇష్టం వచ్చినట్టు నరికేస్తా ఉన్నారు. బిల్డింగ్‌లు కట్టేటప్పుడు గేట్‌కి అడ్డం వచ్చిందని, గోడకు అడ్డం వచ్చిందని, అసలు ఇక భవన నిర్మాణం జరిగేటప్పుడు, రోడ్లేసేటప్పుడు ఇయన్నీ లెక్కే లేదు. ఇంకా కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో మనం తీసుకున్నప్పుడు కాఫీ తోటలు పెంచే కార్యక్రమం ఉన్న చోట ఏదైతే ఉన్నదో, తోటల విస్తీర్ణం కోసం ఈ చెట్లను ఈ పాయిజన్ ఇంజెక్షన్‌లు ఇచ్చేసి ఆటిని చంపేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో, మనం మొక్కల్ని ఎందుకు మనం చెప్తున్నాం అంటే, మనం ఆక్సిజన్ పీల్చుకుంటూ కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడతాం. మొక్కలు, చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తాయి. ఇది వాళ్ళకి, మనకి అంటే చెట్లు, మొక్కలు మనకి. చెట్లు గానియండి, మొక్కలు గానియండి. వాటికి, మానవాళికి లేకపోతే అట్లా చెప్పాల్సొస్తే జీవరాశికి బంధుత్వం ఉన్నది. అందుకోసమే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మొక్కలు, చెట్లు లేనిదే మనం లేము. మనం ఉన్నా లేకపోయినా మొక్కలు, చెట్లు ఉన్నాయి. సో, ఇద్దరు ఉండాల్సిందే అంతే. జీవరాశి ఉండాలి, పర్యావరణం బాగుండాలి. సో, భవిష్యత్ తరాలను లెక్క లేకుండా అడ్డగోలుతనంగా వ్యవహరించే ఈ కథా కార్యక్రమం ఏదైతే ఉందో అది నష్టదాయకం. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఎక్కడ మొక్కలు పెంచేదని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ప్రభుత్వం మీద అసలు అదేదో మొక్కుబడి కార్యక్రమంలాగా ఉన్నది. ఒక్క చెట్టుని నరికినప్పుడు 10 మొక్కలు నాటాలనేది ఉన్నది. విధానం ఉన్నది. అది పాలసీ మ్యాటరే. కానీ ఎక్కడ నాటారనేది మనకి ఎక్కడ గవర్నమెంట్ లెక్కల్లో కనపడవు. అయిందానికి ఆ పాలసీ ఖచ్చితంగా అమల్లోకొస్తే అయిందానికి కాందానికి మొక్కలు నాటే కార్యక్రమం ఉండదు. సో, ఈ శుభ సందర్భంలోనే నేను మీకు చెప్పదలుచుకున్నది. మీ పుట్టినరోజు నాడు, మీ పెళ్లి రోజు నాడు, మహనీయుల జయంతి వర్ధంతుల నాడు, స్వతంత్ర సమరయోధుల జయంతి వర్ధంతుల నాడు, మీ పేరెంట్స్ ఒకవేళ చనిపోయి ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించినటువంటి వర్ధంతులు, మాసికాలు అంటారు కదా! ఆ టైంలో ఒక మొక్క అని నేను ఎప్పుడు చెప్పను. ఇప్పుడు చెప్పను. గతంలో చెప్పలా, ఇప్పుడు చెప్పను. భవిష్యత్తులో కూడా చెప్పను. ఒక మొక్క కంటే ఎక్కువ నాటండి. ఒక 3, 4, 5 మొక్కలు. నేను పెంచేటప్పుడు కూడా అట్లనే పెంచుతాను. 4, 5 మొక్కలు నాటండి. ఎందుకంటే ఒక మొక్క నాటిన చోట కొంతమంది ఎమ్మెల్యేలు పేపర్‌లో హెడ్డింగ్స్ పెడతా ఉన్నాయి. ఆ మొక్క ఎండిపోయిందనేది. అంటే ఒక మొక్క వల్ల అట్లుంటుంది. మనం నాటిన ఒక మొక్క ఒకవేళ ఎండిపోయిందనుకోండి, మేక మేసిందో, గొడ్లు దొక్కినాయనుకోండి. సో, మళ్ళీ మనకి మంచిది కాదు ఇయన్నీ ఫీలింగ్స్ వస్తాయి. 4, 5 మొక్కలైతే ఖచ్చితంగా నాటుకుంటాయి కాబట్టి మీకు పర్యావరణం మీద, మీరు పెంచే మొక్కల మీద ఆసక్తి వస్తది. మీకోసం ముఖ్యంగా
ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా పిల్లలకి సంబంధించి నాకు చాలా చోట్ల మీటింగ్స్‌లో మాట్లాడినప్పుడు, "మీరు పెద్దోళ్ళు కాబట్టి మీరు మొక్కలు కొనుక్కోవడానికి డబ్బులుంటాయి. మా దగ్గర మాకు డబ్బులు ఏడి" అంటున్నారు. "మీరు కిట్టి బ్యాంక్ పెట్టుకోండి. పొదుపు బాక్సులుంటాయి కదా! అందులో పెట్టుకోండి. మీ పుట్టినరోజు నాడు అవన్నీ ఓపెన్ చేయండి. ఆ విధంగా చేయండి. దీనితోని పాటు విత్తనాలేమన్నా కలెక్ట్ చేయగలిగితే, కలెక్ట్ చేసి మీరు తినేటువంటి పండ్ల నుంచి వాటిని కూడా ఆరబెట్టి, ఎండబెట్టి, తర్వాత సీడ్ బాల్స్ లాగా లేకపోతే డైరెక్ట్‌గైనా కాలువ గట్లు, చెరువు గట్లు లేకపోతే ప్రభుత్వ స్థలాలు, ఆహ్, రోడ్ల వెంట, రోడ్లు వెళ్ళే అది ఏ రోడ్ల వెంటైనా చల్లే ప్రయత్నం చేయండి. ఆ విధంగా మొక్కలు విత్తనాల వల్ల కూడా మొక్కలు పెరిగే ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా అడుగులేయండి. సో, పిల్లలకు సంబంధించి ముఖ్యంగా ఆహ్, విత్తనాల కంటే మొక్కలే నాటడం బెస్ట్ అని భావిస్తున్నాను. వీలుంటే అది కూడా విత్తనాలు జల్లే కార్యక్రమం కూడా చేయండి. ఆ విధంగా ముందుకు పోవాలని. 100కి 33% ఫారెస్ట్‌లు ఉండటం వల్ల సంతులిత పర్యావరణం ఉంటుంది. ఇన్ టైంలో వర్షాలొస్తాయి. ఇన్ టైంలో ఆహ్, ఓహ్, అతివృష్టి రాకుండా ఉంటుంది. అంటే విపరీతమైన వర్షాలు రాకుండా ఉంటే, ఆ విధంగా మనం ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయటం వల్ల ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని మనవి చేస్తున్నాను. మీరు కూడా మీ మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్‌లో రాయలని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.